Hi students, this is your maths teacher Sangam Naidu. 8th mathematics లో మనకు ఒక లెసన్ ఉందండి. ఏ స్క్వేర్ అండ్ ఏ క్యూబ్. దీంట్లో ఒక స్టోరీ, స్మాల్ స్టోరీ ఇంక్లూడ్ చేసి పెట్టారు. అదేంటో ఒకసారి చూద్దాం. దీని ఇంట్రడక్షన్ చూడండి ఒకసారి. Queen Ratnamanjari had written that described her fortune of Ratnas and also included a puzzle. క్వీన్ రత్నమంజరి తన వీలునామాలో తన దగ్గర ఉన్న రత్నాల గురించి ఒక పజిల్ని ఇంక్లూడ్ చేసుకుందండి. her son Kumar Varma and their 99 relatives were invited to reading of her will. తన వీలునామా చదవడానికి, అంటే రాణి రత్నమంజరికి తన కొడుకైన కుమార్ వర్మ తనతో పాటు 99 రిలేటివ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారండి. She wants to leave all of her రత్నాస్ టు హర్ సన్. యాక్చువల్లీ ఏంటంటే తన కొడుక్కి తన దగ్గర ఉన్న రత్నాస్ ఇచ్చేయచ్చు, బట్ షీ నో దట్ ఇఫ్ షీ డిడ్ సో ఆల్ ద రిలేటివ్స్ వుడ్ పెస్టర్ కుమార్ వర్మ ఫర్ ఎవర్. అంటే తన దగ్గర ఉన్న రత్నాలని తన కొడుక్కి ఇచ్చేస్తే మిగతా 99 రిలేటివ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తనని పీడిస్తారని చెప్పేసి అలా ఇవ్వదు. She hoped that she had taught him everything he needed to know about solving puzzle. She left the following note in her will. తన వీలునామాలో తను రాసుకున్న పజిల్ గురించి తన వీలునామాలో రాసుకుందని చెప్పాం కదా. ఇప్పుడు తన పజిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ 100 మెంబర్స్కి, ఇఫ్ ఆల్ 100 ఆఫ్ యువర్ ఆన్సర్ ఇట్ అట్ ద సేమ్ టైమ్ యూ విల్ షేర్ రత్నాస్ ఈక్వల్లీ. ఎవరైతే ఆ పజిల్ సాల్వ్ చేస్తారో ఆ రత్నాలన్నీ తనకి, వాళ్ళందరూ ఒకవేళ 100 మెంబర్స్ సాల్వ్ చేసినట్లయితే 100 మెంబర్స్కి ఈక్వల్గా సాల్వ్ రత్నాస్ అనేది తన దగ్గర ఉన్న ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉందో సంపద ఈక్వల్గా పంచిపెడతానని చెప్పింది. హవెవర్ ఇది ఎలా ఉన్నప్పటికీ ఇఫ్ యు ఆర్ ద ఫస్ట్ వన్ టు సాల్వ్ ద ప్రాబ్లం, ఒకవేళ ఒకవేళ నువ్వే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగితే ఆ రత్నాలన్నీ, అంటే ఎవరో ఒక్కరు అందులో వచ్చారు 100 మెంబర్స్లో ఒక్కడే వచ్చాడు అనుకోండి, ఆ ఒక్కడే ముందుగా సాల్వ్ చేసేస్తే తను మొత్తం వజ్రాలన్నీ ఆ రత్నాలన్నీ తనకి ఇచ్చేస్తానని చెప్పింది అందులో. సో యూ విల్ కీప్ ద ఎంటైర్ ఇన్హెరిటెన్స్ టు యువర్ సెల్ఫ్ అండ్ గుడ్ లక్ అని చెప్పి తన వీలునామాని కంప్లీట్ చేసిందండి. అయితే ఈ వీలునామాని ఆ రాజమందిరంలో ఉన్న మినిస్టర్, చూడండి ఇక్కడ, మినిస్టర్ టు కుమార్ వర్మ అండ్ 99 రిలేటివ్స్ టు సీక్రెట్ రూమ్ ఇన్ ది మెన్షన్ కంటైన్స్ 100 లాకర్స్. 100 లాకర్స్ ఉన్న ఆ రాజమందిరంలోకి మినిస్టర్ అనేవాడు తన 99 రిలేటివ్ మెంబర్స్ని అండ్ కుమార్ వర్మను కూడా తీసుకెళ్ళి ఈ రత్నమంజరి రాసుకున్న వీలునామాని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వాళ్ళకి. అయితే ఇందులో కొన్ని ఇంక్లూడ్ చేసి ఉంటాయండి, కొన్ని పాయింట్స్ ఇంక్లూడ్ చేసి ఉన్నాయి. అంటే కండిషన్స్ ఏంటి? ద మినిస్టర్ ఎక్స్ప్లెయిన్డ్ ఈచ్ పర్సన్ ఈజ్ అసైన్డ్ ఏ నెంబర్ ఫ్రమ్ 1 to 100. ఒక 1 మెంబర్ అంటే అందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి 1 నుంచి 100 మెంబర్స్ ఉన్నారు కదా, 100 మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు. కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. ఏంటి? పర్సన్ 1 అంటే ఫస్ట్ పర్సన్ అనేవాడు ఓపెన్ ఎవ్రీ లాకర్, ప్రతి లాకర్ని ఫస్ట్ పర్సన్ ఓపెన్ చేస్తాడు. పర్సన్ 2 టగుల్డ్ ఎవ్రీ సెకండ్ లాకర్, క్లోజ్ ఇఫ్ ఇట్ ఓపెన్ ఇట్ ఇఫ్ ఇట్ క్లోజ్డ్. అంటే సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ లాకర్ని ఎవరైతే ఓపెన్, అంటే ఒకవేళ ఓపెన్ చేసుంటే క్లోజ్ చేస్తాడు, క్లోజ్ చేసుంటే ఓపెన్ చేస్తాడు అనమాట. సెకండ్ పాయింట్.
అంటే ఆ సెకండ్ పర్సన్ అలా చేస్తాడు. అంటే ఫస్ట్ పర్సన్ వెళ్ళి ప్రతి లాకర్ని 1 to 100 లాకర్స్ని ఓపెన్ చేసేస్తాడు. ఇప్పుడు ఎవరైతే సెకండ్ పర్సన్ వెళ్తాడో సెకండ్ పర్సన్ పాయింట్ ఏంటంటే, కండిషన్ ఏంటంటే, ప్రతి ఎవ్రీ సెకండ్ లాకర్ని ఆయన తెరవాలి, లేదంటే మూసివేయాలి. అంటే క్లోజ్ చేసుకుంటూ ఓపెన్ చేస్తాడు, ఓపెన్ చేసుకుంటూ క్లోజ్ చేస్తాడు. అది పాయింట్ అనమాట ఈ సెకండ్ పర్సన్. అలా థర్డ్ పర్సన్ ఏం చేస్తున్నాడు, ఇక్కడ థర్డ్ పర్సన్ ఉన్నాడు చూడండి. థర్డ్ పర్సన్ ఎవ్రీ థర్డ్ లాకర్ని ఓపెన్ చేస్తాడు. ఒకవేళ ఓపెన్ చేస్తే క్లోజ్ చేస్తాడు, క్లోజింగ్ చేస్తే ఓపెన్ చేస్తాడు. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెకండ్ పర్సన్ సెకండ్ లాకర్ని అండ్ ఫోర్త్ లాకర్ని, ఓకే, ఎయిత్ లాకర్ని, అరే 6th లాకరు, 8th లాకరు, 10th లాకరు అండ్ సో ఆన్ 100 లాకర్ని ఓపెన్ చేసి ఉంటాయి, క్లోజ్ చేస్తాడండి. ఇవేంటంటే క్లోజ్ అయిపోతుంది. ఓకే, అండర్స్టాండ్. సెకండ్ లాకరు, 4th లాకరు, 6th లాకరు, 8th లాకరు, 10th లాకర్ అండ్ సో ఆన్ 10th లాకర్ వరకు 100th లాకర్ వరకు కూడా ఇవి క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ పర్సన్ వెళ్ళి అవి ఓపెన్ చేసేస్తారు కాబట్టి సెకండ్ పర్సన్ క్లోజ్ చేస్తారు అనమాట. ఇప్పుడు ఈ థర్డ్ పర్సన్ అట్ ద సేమ్ టైమ్ థర్డ్ పర్సన్ అండ్ ఫోర్త్ పర్సన్ కూడా యాజ్ ఇట్ సేమ్ అండ్ థర్డ్ లాకరు అండ్ అట్ ద నెక్స్ట్ 6th లాకరు, 9th లాకరు, 12th లాకరు అంటే 3 మల్టిపుల్స్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సెకండ్ 2 మల్టిపుల్స్ అంటే 2 మల్టిపుల్స్, సెకండ్ పర్సన్ అంటే 2 మల్టిపుల్స్ని క్లోజ్ చేసుకుని వెళ్తున్నాడు. అట్ ద సేమ్ టైం థర్డ్ పర్సన్ అంటే థర్డ్ మల్టిపుల్స్ని క్లోజ్ అయితే క్లోజ్, ఓపెన్ అయితే ఓపెన్ చేసుకుంటూ వెళ్ళి అలా 99 లాకర్ వరకు కూడా తిను టగుల్ చేస్తాడండి. ఉన్న లాకర్స్ని టగుల్ చేస్తాడు. సో దిస్ కంటిన్యూస్ అంటిల్ ఆల్ 100 గెట్ దేర్ టర్న్స్. వాళ్ళ టర్న్స్ వచ్చే వరకు కూడా కంప్లీట్ చేస్తారనమాట. సో అది అలా చేస్తూనే ఉండాలి అని అంటున్నారు. సో ఇన్ ది ఎండ్ ఓన్లీ సమ్ లాకర్స్ రిమైనింగ్ ఓపెన్. చివరికి కొన్ని లాకర్స్ మాత్రమే ఓపెన్ అయి ఉంటాయని చెప్తున్నాడు. చివరికి కొన్ని లాకర్స్ ఓపెన్ అయి ఉంటాయంట. ఆ లాకర్స్ ఏంటో తెలిస్తే మనం ఈ పజిల్ని కంప్లీట్ చేయొచ్చు. అయితే కుమార్ వర్మ అయితే బిఫోర్ ప్రాసెస్ బిగినింగ్ కుమార్ వర్మ రియలైజ్ దట్ ఆల్రెడీ న్యూస్ విచ్ లాకర్ విల్ బీ ఓపెన్ అట్ ది ఎండ్. హౌ డిడ్ హీ ఫిగర్ అవుట్ ది ఆన్సర్? ఈ ఆన్సర్ ఎలా చేయాలో ఏంటో అనేది కుమార్ వర్మకి ఆల్రెడీ అక్కడ ప్రాసెస్ చెప్తుంటేనే ఆల్రెడీ నోస్ అనమాట. అంటే ప్రాసెస్ చెప్తున్నప్పుడే కుమార్ వర్మ రిలీజ్ చేశాడు. అంటే తనకు తెలుసు ఆల్రెడీ ముందే అంటే వాళ్ళ మమ్మీ చెప్పిందని కాదు, ముందే తెలుసానంటే తన ప్రాసెస్ చెప్తున్నప్పుడే ఆ మైండ్లో తను అసలు ఈ ఆన్సర్ ఫిగర్ అవుట్ ఎలా చేయాలనేది అనుకుంటున్నాడు. సో ఆలోచిస్తున్నాడు అనమాట. సో ఎలా చేయాలో తనకైతే సాల్వ్ చేస్తాడు. ఎలాగంటే ఫైండ్ అవుట్ హౌ మెనీ టైమ్స్ ఈచ్ లాకర్ ఈజ్ టగుల్డ్. అంటే ఇలా ప్రతి ఫస్ట్ మెంబర్ నుంచి 100 మెంబర్ వరకు వాళ్ళు ఆ కండిషన్స్ బట్టి ఓపెన్ క్లోజ్ అవుతుంటే చివరికి 100 మెంబర్ అయిపోయిన తర్వాత, ఆ 100 మెంబర్స్ అయిపోయిన తర్వాత చివరిలో కొన్ని లాకర్స్ ఓపెన్ అవుతాయి. ఆ లాకర్స్ ఏంటో ముందే ఒక లాజిక్ ప్రకారం ముందే కనుక్కుంటాడు ఆల్రెడీ. తనకు తెలిసి ఎలా కనుక్కోవడము. సో వాళ్ళందరికంటే ముందు వెళ్ళి ఎవరైతే ఈ 199 రిలేటివ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకన్నా ముందు తినేది చెప్పేస్తాడు. అయితే తను ఎలా చెప్పాడు, ఏం చేశాడు అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్. సో తను ఎలా చేశాడు ఏంటనేది ఇక్కడ కొన్ని ఇచ్చాడు. సో ఇది మనం పజిల్ని సాల్వ్ చేద్దాం. సో ఇదంతా తన దీంట్లో ఎలా పజిల్ సాల్వ్ చేశాడో నేను చెప్తాను ఇప్పుడు మీకు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, కుమార్ వర్మ ఇమీడియట్లీ కలెక్ట్ word clues from these 10 lockers and reads the passcode consists of the first 5 lockers numbers that were touched exactly twice అనమాట. అంటే ఇక్కడ తను ఆ హింట్ ప్రకారం అవన్నీ ఏంటంటే ఈ స్క్వేర్ నెంబర్స్ ముందు డైరెక్ట్గా స్క్వేర్ నెంబర్స్ ఇచ్చారు కదా. సో ఇప్పుడు నేను మీకు అది ఎలా అయిందో ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఒకసారి
సో కుమార్ వర్మ ఆ 99 మెంబర్స్ కన్నా ముందు వెళ్ళి, సో 1 to 100 మెంబర్స్లో కొన్ని లాకర్స్ ఓపెన్ అయి ఉంటాయి. అవి ఏ లాకర్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి అందులోనే ఉంటుంది కీ, అందులోనే ఉంటుంది కదా. 100 మెంబర్స్ని ముందు 100 మెంబర్స్ కంటే ముందు తినేసి చెప్పేస్తాడు. అది ఎలా చెప్తాడో ఫస్ట్ ఒకసారి ఓపెన్ చేద్దాం. అండ్ ఫస్ట్ లాకర్ చూద్దాం. ఫస్ట్ లాకర్ అంటే ఒక లాకరు క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది అంటే ఒక లాకర్ అంటే ఒక నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. అంటే అది ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం అంటే ఒక ఫ్యాక్టర్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఒక ఫ్యాక్టర్స్ చూద్దాం. ఇవన్నీ ఒక్కొక్క నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ పర్సన్ ఫస్ట్ లాకర్ చూద్దాం. అండ్ ఫస్ట్ లాకర్కి అంటే నెంబర్ 1 కాబట్టి నెంబర్ 1 అయితే యాక్చువల్లీ 1కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి? 1 ఫ్యాక్టర్ ఉంటుంది. సెకండ్ 1 ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి? సెకండ్ 1 సో 1 and 2. ఓకే, నెక్స్ట్ ఓకే, అలాగా థర్డ్ వన్కి ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయని అంటే 1, 3. అండ్ ఫోర్త్ 1కి ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్ ఆల్రెడీ అంటే 1, 2, 4. ఓకే, రైట్. సో ఫిఫ్త్కి ఎన్ని లాకర్స్ అంటే ఫిఫ్త్ లాకర్కి అంటే ఫిఫ్త్ నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయంటే 1, 5. అండ్ సిక్స్త్ లాకర్కి అంటే సిక్స్త్ నెంబర్కి ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయంటే 1, 2, 3, ఓకే, 6 అండ్ 4 అన్నమాట. అండ్ సెవెంత్ లాకర్కి ఎన్ని ఉంటాయి సార్ అని అంటే ఫ్యాక్టర్స్ ఏంటి 1, 7. ఓకే, రైట్. ఎయిత్ లాకర్కి అట్ ద సేమ్ 8 కూడా 8కి 1, 2, 4, 8 అనమాట. అంటే 8 ఇలా 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ నైన్త్ దానికి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 9 ఫ్యాక్టర్స్ ఏంటంటే 1, 3, 9 అనమాట. సో ఇంకొంచెం ముందుకి అంటే ఇలాంటి కొన్ని నెంబర్స్ చూద్దాం. ఒక 10th లాకర్ అంటే 10కి ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్ అని అంటే 10కి ఫ్యాక్టర్స్ చూడండి 1, 5, 10 అనమాట. ఓకే, సో అట్ ద సేమ్ టైం 11కి ఫ్యాక్టర్స్ ఏంటి 1, 11. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ 12కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి 1, 2, 3, 4, 6, 12. రైట్, అండర్స్టాండ్. నెక్స్ట్ అండ్ 13కి ఒకసారి 13 ఫ్యాక్టర్స్ చూడండి. 13 ప్రైమ్ కాబట్టి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి 1, 13 అనమాట. ఓకే, అండ్ 14. ఓకే, నెక్స్ట్ 14కి చూడండి ఒకసారి 1, 2, ఓకే, నెక్స్ట్ 7 అండ్ 14 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అండ్ 15 చూద్దాం. 15కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్ అని అంటే 1, 3, ఓకే, 5, 15. రైట్, 15 అండ్ 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే, రైట్. 1, 3, 5, 13. అండ్ 16కి చూడండి. 16కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయని అంటే 16 1, 2, 4, 8, 16. ఓకే, సో ఇలా 100 వరకు ఉంటాయి. సో 100 వరకు ఉండొచ్చు. ఓకే, మీరు కొంచెం ఒకసారి కొన్ని రాసుకున్నాం కదా, వీటికి ఒకసారి చూద్దాం వీటి యొక్క ఏంటి అనేది. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఫస్ట్ లాకర్ దగ్గరకు వచ్చారు. ఫస్ట్ లాకర్ ఏమవుతుంది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ పర్సన్ వెళ్ళి ఓపెన్ చేస్తాడు కదా. ఫస్ట్ పర్సన్ ఓపెన్ చేస్తాడు కాబట్టి ఇది ఓపెన్లో ఉంటుంది. అంటే ఓపెన్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాను అంటే నేను ఒక సర్కిల్ చూసుకుంటున్నాను. ఓకే, సర్కిల్ చేస్తున్నాను. రైట్, నెక్స్ట్ సెకండ్ లాకరు ఓపెన్, ఇదేంటిది క్లోజ్. 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. సెకండ్ లాకరు టగుల్ 2 టైమ్స్ టగుల్ అవుతుంది. ఆ 2 టైమ్స్లో ఒకటి ఓపెన్ అయితే ఒకసారి క్లోజ్ అయిపోద్ది. అంటే కంప్లీట్గా ఇది క్లోజ్ అయిపోయింది అనమాట చివరికి. థర్డ్ లాకర్ ఏమైంది? థర్డ్ లాకర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఓపెన్, క్లోజ్. ఓకే, ఇది క్లోజ్లో ఉండిపోయింది. అంటే ఓన్లీ ఓపెన్ చేసిన సర్కిల్ చేసుకుంటున్నాను. ఓకే, ఓపెన్, క్లోజ్,
ఓపెన్ అనమాట ఇది. ఓకే, అంటే ఫోర్త్ లాకర్ ఏమైంది ఇక్కడ, ఫోర్త్ లాకర్ చివరికి ఓపెన్ అయ్యి ఉందన్నమాట ఫోర్త్ లాకర్. సో నేను దానికి నేను సర్కిల్ చేశాను. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫిఫ్త్ లాకర్ అంటే ఓపెన్, ఇది క్లోజ్, అంటే చివరికి క్లోజ్ అయిపోతుంది. ఇది ఓపెన్, ఇది క్లోజ్, ఇది ఓపెన్, ఇది క్లోజ్, అంటే సిక్స్త్ లాకర్ చివరికి క్లోజ్ అయిపోతుంది. ఇదేంటి, ఫస్ట్ లాకర్ ఓపెన్, ఇది క్లోజ్, అంటే ఇది క్లోజ్ అయిపోతుంది. ఇది ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్. ఓకే రైట్. నైన్త్ లాకర్ చూడండి, ఓపెన్ క్లోజ్ ఓపెన్ అవుతుంది, అంటే నైన్త్ లాకర్ ఇక్కడ ఓపెన్ అవుతుందమ్మా. ఓకే, ఓపెన్ అవుతుందండి. ఓకే, చివరికి నైన్త్ లాకర్ ఓపెన్ అయ్యింది. సో ఆల్ ఆఫ్ అండ్ అట్ ద సేమ్ నెక్స్ట్ 10th లాకర్ చూడండి, ఇక్కడ ఓపెన్ క్లోజ్. ఓకే, ఓపెన్ ఫస్ట్ ఓపెన్ క్లోజ్ తర్వాత ఓపెన్ ఉంది. సో మీరు ఇక్కడ మనం ఇక్కడ 2 రాసుకోలేదు, సారీ అండి. ఓకే, సో 2 కూడా ఒక ఫ్యాక్టరీ కాబట్టి, ఓకే 2 కూడా ఒక ఫ్యాక్టరీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం రాసుకోలేదు, ఒకసారి నేను రఫ్ చేస్తున్నాను. ఓకే రైట్. ఇక్కడ 2 కూడా 1, అండ్ 2, 5 అండ్ 10 అమ్మ. ఓకే రైట్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సరే. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, ఇది ఓపెన్, ఇది క్లోజ్, ఇది ఓపెన్, ఇది క్లోజ్ అనమాట. అంటే 10th లాకర్ కూడా చివరికి క్లోజ్ అయిపోతుంది. సో 11th లాకర్ ఇది ఓపెన్, ఇది క్లోజ్, ఇది ఓపెన్, ఇది క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, అంటే చివరికి 12th లాకర్ కూడా అంటే ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, అంటే 14. 15th కూడా ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్. ఓకే, ఓపెన్ క్లోజ్. 16th లాకర్ ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఓపెన్ అనమాట. మళ్ళీ 16th లాకర్ చివరికి ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి నేను 16th లాకర్ సర్కిల్ చేస్తాను. అంటే ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్లోజ్ గా ఫస్ట్, 4th, 9th, 16. ఓకే, 9, 16 అనమాట, 16. ఓకే, ఇవి మాత్రమే ఓపెన్ అయి ఉంటున్నాయి. అంటే ఆల్మోస్ట్ హవెవర్ ఇక్కడ చూడండి, ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అండి. పర్ఫెక్ట్ స్క్వేర్స్ కి అంటే విచ్ నెంబర్, పర్ఫెక్ట్ స్క్వేర్ కి మనకు ఒక డెఫినేషన్ ఉంది, విచ్ పర్ఫెక్ట్ స్క్వేర్ విచ్ నెంబర్ కంటైన్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అండి. ఓకే, సో అంటే ఏంటి, పర్ఫెక్ట్ స్క్వేర్స్ కి ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆడ్ అంటే మిగతా అన్ని ఈవెన్ ఫ్యాక్టర్స్ వచ్చాయి కాబట్టి ఆ లాకర్స్ క్లోజ్ అయిపోతున్నాయి. ఆడ్ ఫ్యాక్టర్స్ ఉన్న ప్రతి నెంబర్ కి ఆ లాకర్ ఓపెన్ అవుతుంది. అందుకే మీకు దీన్ని బట్టి అబ్జర్వ్ చేశారా, అంటే కుమార్ వర్మ ఇది ఫైండ్ అవుట్ చేసే లాకర్స్ ని ఈజీగా ఆ 99 మెంబర్స్ కు ముందు వెళ్ళి, అందరికంటే ముందు వెళ్ళి ఈ 10 లాకర్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి. మరి ఆ 10 లాకర్స్ ఎలా చెప్పాడు అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఓపెన్ అయిన 10 లాకర్స్ ఏంటనంటే, ఫస్ట్ది అంటే 1 and 4. ఓకే, 9. ఓకే, నెక్స్ట్ 16. నెక్స్ట్ ఏంటండి, సో నెక్స్ట్ 25. అలా పర్ఫెక్ట్ స్క్వేర్ తెలుసు కదా, 25. నెక్స్ట్ 36. నెక్స్ట్ 49. నెక్స్ట్ ఓకే 64 అండ్ 81 అండ్ లాస్ట్ వన్ 100 లాకర్స్ ఉన్నాయి కదా అంతవరకు. సో ఇవన్నీ కూడా లాకర్స్ ఓపెన్ అయి ఉంటాయి, చివరికి ఉంటాయి. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 1 స్క్వేర్ 1 అండి, 2 స్క్వేర్ ఓకే 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, ఓకే 5 స్క్వేర్ 25. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇవన్నీ. పర్ఫెక్ట్ స్క్వేర్ కి ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల చివరికి ఆ లాకర్ ఓపెన్ అయి ఉంటుంది. సో ఇదే రీజన్ వల్ల, అంటే ఈ లాజిక్ తెలుసుకొని తను అందరికన్నా ముందు వెళ్ళి ఈ లాకర్స్ ఓపెన్ అయ్యి ఉంటాయని చెప్పేసి తన మొత్తం ఇన్హెరిటెన్స్ ని తను తీసుకుంటాడు అనమాట. అంటే తను గెలవగలుగుతాడు, మొత్తం ఓపెన్ అయి ఉంటాయి చెప్తాడు కాబట్టి తన చివరికి మొత్తం సంపదని తనకి ఇచ్చేస్తారనమాట. సో ముందే తినే పజిల్ సాల్వ్ చేశాడు కాబట్టి తినే తీసుకుంటాడు. సో మీరు ఒకవేళ మీకు డౌట్ రావచ్చండి, సో అంటే ఇక్కడ 1 స్క్వేర్ 3 స్క్వేర్ ఓకే, మరి 81 ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని ఎలా తెలుసుకోవాలి, ఇవంటే ఇలా చేసుకుని వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆడ్ నెంబరా ఈ నెంబరా ఏదైనా నెంబర్ కి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయని తెలుసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 64 ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 64 ఓకే
64 నెంబర్ ఉంది. అంటే 64 దీనికి ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తాయి, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తాయి, మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఒకసారి 64కి మనం ఫ్యాక్టరైజ్ చేద్దాం. ఫ్యాక్టరైజ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఫ్యాక్టరైజ్ చేద్దాం. చూడండి, 232 టైమ్స్ అండి, రైట్? 232 టైమ్స్ అండ్ 2 into 16 టైమ్స్. మళ్ళీ అగైన్ విత్ 2 into ఓకే 8 టైమ్స్ అండి. ఓకే 8 టైమ్స్ 2 into 4 టైమ్స్. 4 టైమ్స్. నెక్స్ట్ 2 into అగైన్ 2 టైమ్స్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 ప్లస్ అంటే ఇక్కడ 2 రిపీటెడ్ ఇట్ సెల్ఫ్ 6 టైమ్స్ అండ్ ఇట్ విల్ బి రిటన్ యాజ్ 2 to the power of 6. ఓకే, సో మనకి ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయడానికి మనకు ఒకటి ఉంటుంది, అంటే పవర్కి +1 యాడ్ చేయాలి. ఓకే, పవర్కి +1 యాడ్ చేయాలి, యాడ్ చేసి మల్టిపుల్ చేయాలి. సో ఇక్కడ మల్టిపుల్ చేయడానికి ఇంకా పక్క నెంబర్ ఇంకేం లేదు కాబట్టి ఓన్లీ 6 పవర్కి +1 యాడ్ చేస్తే తెలిసిపోతుందండి. అంటే 6 + 1 అంటే 7 ఫ్యాక్టర్స్ ఉంటాయి. దేనికి అంటే 64కి 7 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. 7 ఇది ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ కాబట్టి ఇది డైరెక్ట్గా ఓపెన్ అయి ఉంటుందని కుమార్ వర్మ గెస్ చేయగలిగాడు. సేమ్ ఇదే లాజిక్ తీసుకొని 1 to 100 నెంబర్స్ యొక్క ఏది ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఏది ఆడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని చెప్పేసి తనకు అర్థమైంది. సో ఇలా ఫైండ్ అవుట్ చేసినప్పుడే తనకు ఒక లాజిక్ ఇక్కడ కూడా అర్థం చేసుకున్నాడు. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చేవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని. సో దానివల్ల ఇక్కడ ఏం జరిగిందనంటే ఈ మన లెసన్ నేమ్ ఏంటంటే ఏ స్క్వేర్ అండ్ ఏ క్యూబ్ కాబట్టి ఇక్కడ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ గురించి చెప్పడం కోసం మనకి ఈ లెసన్లో రాణి రత్నమంజరి స్టోరీ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేయబడిందండి. ఓకే, సో మిగతాది నెక్స్ట్ పార్ట్లో మనం నేర్చుకుందాం.